ఇక్కడ బైబిల్లో 6 మరియమ్మలు ఉన్నారు, 6 మరియలు ఉన్నారు. ఆ మరియలలో ఈమె ఒక ఆమె. ఈమె ఏ మరియమ్మ అంటే మృతులలో నుండి చనిపోయి తిరిగి లేపబడిన లాజరు యొక్క అక్క. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. చనిపోయి తిరిగి లేపబడినటువంటి లాజరు యొక్క అక్క అన్నమాట ఈమె. యేసు ప్రభువారి తల్లి కాదు, మరి మగ్దలేని మరియ కాదు. మగ్దలేని మరియ వేరు, యేసు ప్రభువారి తల్లి అని మరియ వేరు, యాకోబు తల్లి అనేటువంటి మరియ వేరు. ఇలా బైబిల్లో 6 మరియలు ఉన్నారు. అందులో ఈమె ఒక ఆమె. ఈమె ఎవరు అంటే లాజరు వారి యొక్క ఎవరు అక్క. లాజరు వారి యొక్క అక్క. ఏమని ఊళ్ళో వారు పాపాత్మురాలు అని పిలుస్తా ఉన్నారు. ఆమె వచ్చి యేసు ప్రభువారిని ముట్టుకుందంట. ముట్టుకోగానే పక్కనున్నోళ్ళు ఏమనుకుంటున్నారు? 39వ వచనం చూద్దామా? ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరుగు ఉండునో, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు. ఈమె ఏంది? ఆ దేవుని పట్టుకోవటం ఏంది? కన్నీరు కార్చటం ఏంటి? తల వెంట్రుకలతోటి పొడవటం ఏంటి? వచ్చినప్పటి నుంచి పాదములను విడవకుండా ఏం చేస్తా ఉందంట? ముద్దు పెట్టుకుంటా ఉంది. ఈ పనులు చేస్తా ఉంది. అంతేకాదు, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చిందంట? అచ్చ జటామాంసతో తయారు చేయబడిన స్వచ్ఛమైనటువంటి సేరున్నర ఎత్తుగలిగిన మరి చలవరాతి సీసాలో మంచి అత్తరును తీసుకొని వచ్చింది. అత్తరును తీసుకుని వచ్చి పగులగొట్టి ఆయన తల మీద వాటిని వస్తా వచ్చింది. ఇది చూసిన వాళ్ళకి కొంతమందికి వ్యసనం పట్టింది. ముఖ్యంగా యూదా ఉన్నాడు అక్కడ. యూదాకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇప్పుడు ప్రభువారు ఈ విషయాన్ని ఎరిగి అంటా ఉన్నాడు, ఓ పరిసయ్యుడా, ఓ సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వలేదు. ఏమి నువ్వు నన్ను పరామర్శించలేదు, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ నీళ్ళు తాగాయని కూడా నువ్వు మర్యాద చేయలేదు. కానీ ఈ స్త్రీ మాత్రము వచ్చినప్పటి నుంచి ఏం చేస్తా ఉందంట? ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది, పాదములు తడుపుతా ఉంది. తల వెంట్రుకలు తను ఇష్టముగా ప్రేమించేటువంటి తన తల వెంట్రుకలతో యేసు ప్రభువారి యొక్క పాదములను తుడుస్తా ఉంది. ప్రభువారు అన్నాడు, ఈమె విస్తారముగా నన్ను ఏం చేసిందంట? విస్తారముగా దేవుని ప్రేమించింది. విస్తారముగా దేవుని ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. కానీ ఇప్పుడు విస్తారముగా దేవుని ప్రేమించిందంట. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మొదట మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్త బలిగా ఉండుట కొరకై ఆయన తన కుమారుని లోకములకు పంపినని యోహాను, పద్మాసులో ఉన్నటువంటి యోహాను మరి రాస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంతో ప్రేమ. ఎంత అంటే కొలత లేనటువంటి ప్రేమ. కొలత లేనటువంటి ప్రేమ. దేవుడు ఎలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించాడంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథకర్త అంటాడు, ఇదిగో దేవుని యొక్క వాక్యం విధంగా రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, మార్పు చెందినటువంటి ప్రేమ, అగాపే ప్రేమ. ఇంకా దేవుని యొక్క ప్రేమను గురించి సొలొమోను పరమగీతంలో రాస్తూ అంటాడు, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనటువంటి ప్రేమతో దేవుడు మనలను ప్రేమించాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, అయ్యా, ఈమె నన్ను ఎంతగానో ప్రేమించింది కనుకనే ఈ పనులన్నీ కూడా చేస్తా వచ్చింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఈ రాత్రి నీ జీవితంలో నీవు కూడా దేవుని ప్రేమించటం నేర్చుకుంటే, నువ్వెంత ఘోర పాపివైనప్పటికీ సరే నీ పాపములన్నిటిని దేవుడు క్షమిస్తాడు. నీ పాపములన్నిటిని దేవుడు కలువరి శిలువ రక్తముతో కడుగుతాడు. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు గనుక యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మనలను
పవిత్రులనుగా చేస్తుంది. మనం ఇప్పుడు పవిత్రులం కాదా, మనం పరిశుద్ధులం కాదా అంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది పరిశుద్ధులం కాదని. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ వచ్చిన. పాపం వల్ల వచ్చు జీతము మరణం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అసలు పాపం అంటే ఏంటండి? అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించుట, దేవుని యొక్క మాట వినకపోవటమే పాపం. అయ్యా ఈ పని చేయబాక అంటే చేయొద్దన్న పనిని చేయటమే పాపం. కొన్నిసార్లు పిల్లల విషయంలో, పెద్దల విషయంలో మనం చూస్తూ ఉంటాం, ఈ పని చేయబాకండి అంటే అదే పని చేశారనుకో మనకేమొస్తా ఉంటది? కోపం వస్తా ఉంటది. అరే ఇక్కడ రారా అంటే వాడు రాకుండా అక్కడే కూర్చున్నాడు అనుకో ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఏమ్మా అమ్మ మంచి నీళ్ళు ఏమ్మా అన్నావు అనుకో, అవి ఇయ్యకుండా ఏదో పని మీద అటు పక్క పోతే అయ్యగారికి ఏమొస్తుంది? అదే పాపము. పాపం అంటే అది ఏదో కాదు. పాపం అంటే దేవుని యొక్క వాక్యం ఇంకా పాపముల గురించి చెప్తా ఉంది. పురాణ గ్రంథములు అంటాడు, ఇది అసహ్యమైనవి చేయవారు, అబద్ధమైనవి జరిగించువారు, నిషిద్ధమైనవి జరిగించువారు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, వ్యభిచారులను, దొంగలను, నరహంతకులను అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడతారు. ఈ అగ్ని గంధకములతో మండు గుండం అంటే ఏంటి? దీన్నే నరకము అంటాం, దీన్నే యమగుండము అంటాం, దీన్నే మనం పాతాళము అంటాం. ఇట్టి పాతాళము నుంచి దేవుడు నిన్ను విడిపించాలి అంటే నీ నోటితో ఒక్క మాట చెప్పాలి, యేసయ్యా నేను పాపిని, ఆ మరియమ్మను క్షమించినట్లు నా పాపాలు కూడా క్షమించమని ఒక్క మాట. ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరియమ్మలాగా అత్తరుపుడు తేవాల్సిన అవసరం లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయం దేవునికి ఇవ్వాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. ఈ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని దేవుడికిస్తే, ఈ మలినమైన హృదయాన్ని దేవుడికిస్తే, పాడైపోయినటువంటి హృదయాన్ని దేవుడికిస్తే, పాపము నివసించేటువంటి ఈ హృదయమును దేవుడికిస్తే, పాపముతో మలినమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన హృదయాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వద్ద ఉన్న పరిశుద్ధమైన రక్తముతో ఆ హృదయాన్ని బాగా కడుగుతాడు. ఎలా కడుగుతాడు? చింతపండేసి బిందెలు తోముతామే, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, మురికి బాగా పట్టుంటే అలాగూ తోముతాడు అన్నమాట. మచ్చ, డాగు, కలంకము, మరి అలాంటిది ఏది కూడా లేకుండా పరిశుద్ధమైనటువంటి హృదయముగా తయారు చేసి తిరిగి నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేవాడిగా ఉంటాడు. ఈ రాత్రి మరియమ్మ కూడా దేవుడు తన హృదయాన్ని దేవునికి ఇచ్చింది. ఏడుస్తా ఉంది, ప్రభువా నన్ను కనికరించు, నేనెవరిని? పాపాత్మురాలను, నీవు పరిశుద్ధుడవు. ఏడుస్తా ఉంది, ఇదిగో కన్నీరు కారుస్తా ఉంది, ప్రభు పాదముల దగ్గర సాగిలు పడతా ఉంటే ప్రేమ కలిగిన దేవుడు ఆమెతో అంటా ఉన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు నెమ్మది కలిగిన దానివై వెళ్ళుము అన్నాడు. మొట్టమొదటి లక్షణం. ఒక 3 లక్షణాలు చెప్తాను, తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్దాం. రెండవ లక్షణం మరియమ్మలో ఉన్న రెండవ లక్షణం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదివితే మరియమ్మంట మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంటూ వచ్చిందని రాయబడి, ఆ పై వచనాలు ఇంక 2-3 వచనాలు పైకి వెళ్తే మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ఏం చేస్తుందంట? రెండోది ఆయన యొక్క మాటలు వింటా ఉందంట. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 17వ వచనములు అనుకుంటా, వినుట వలన విశ్వాసము కలుగుతా ఉంది. దేవుని యొక్క వాక్యం వింటే నీ జీవితంలో ఈ రాత్రి నీ జీవితం విశ్వాసంతో నింపబడుతుంది. ఒకవేళ ఆల్రెడీ నువ్వు విశ్వాసమై ఉంటే నీ విశ్వాసం ఇంకా బలపరచబడుతుంది. విశ్వాసం బలపరచబడుతుంది. నీ జీవితంలో విశ్వాసాన్ని బలపరచుకోవాలంటే, నీ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలంటే నువ్వే వినాలి? దేవుని యొక్క వాక్యమును వినాలి. సంతోషంగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. హేరోదు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. యేసు ప్రభువు చెప్పేటువంటి మాటలంట, మరి యోహాను చెప్పేటువంటి మాటల్ని సంతోషంగా వింటూ ఉండేవాడంట. సంతోషంగా ఉంటాడు.
ఇదిగో యోహాను పరిశుద్ధుడు నీతిమంతుడని ఎరిగి ఆయనని ఏమీ అనకుండా ఆయన చెప్పేటువంటి మాటలను సంతోషంగా వింటూ ఉండేవాడు. యేసు ప్రభువు చెప్పేటువంటి మాటలను సంతోషంగా వింటూ ఉండేవాడు. యేసయ్య చెప్పే మాటలు వినడానికి 3 దినములు 3 దినాలేనా వారు కొండ మీద ఉంది? ఎన్ని దినాలు? 3 దినములు నిద్రాహారాలు లేకుండా, భోజనము లేకుండా యేసు ప్రభువు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు వినటానికి ఊరు వెలుపట కొండ మీద 3 రోజులు ఉన్నారు. ఆహారం కూడా, నీళ్లు కూడా తాగలేదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తా ఉంది. బ్రతికించేటువంటి మాటలు, జీవమనిచ్చేటువంటి మాటలు, ఇదిగో మన హృదయంలో ఉన్న పాపమును తీసేసేటువంటి మాటలు, మన హృదయాన్ని పవిత్రపరిచేటువంటి మాటలు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తా ఉంది ప్రభువా. ఇదిగో నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండేటట్లు నీ యొక్క వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని సెలవిస్తా ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయములో అక్కడికి వెళ్తే అక్కడ ఒక అక్క ఉంది. అక్క ఎవరో తెలుసా మీకు? చదువుతారా? మాట చదవండి అమ్మా, చదవండి అమ్మా. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం అనుకుంటా. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ ఒక సహోదరి మనకు కనపడతా ఉంది. 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చదవండి అక్క. ఆమె ఊదారంగు పొడిని అమ్మే థువతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచుతూ వచ్చింది. రాత్రి నీ హృదయం తెరవాలి. మరియమ్మ తన హృదయాన్ని దేవుని యొక్క వాక్యము కొరకై తెరచింది. దేవుని యొక్క వాక్యం వింటా ఉంది. అనేక సార్లు మన జీవితంలో ప్రార్థనకు వస్తాం, వాక్యం వినం, వాక్యం విననే అసలు కూర్చుంటాం, నిద్రపోతా ఉంటాం, లేకపోతే ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అని చూస్తా ఉంటాం, లేకపోతే ఏ అమ్మ ఏ చీర కట్టుకుందా చూస్తా ఉంటాం, లేకపోతే పక్కన వాళ్ళకి వ్యవహారం పెడతా ఉంటాం. వచ్చింది దేనికి? మనము దేవుని యొక్క వాక్యమును, మన జీవితాలను బాగు చేసే దేవుని యొక్క వాక్యం, మన జీవితాలను కట్టేటువంటి దేవుని యొక్క వాక్యం, మనల్ని బ్రతికించేటువంటి దేవుని యొక్క వాక్యమును. 2వ లక్ష్యం ఏంటంటే మరియమ్మ జీవితంలో మార్పు చెందిన తరువాత దేవుని యొక్క వాక్యమును వింటా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని వింటా. ఈ రాత్రి నీ జీవితంలో వాక్యముకు నీ హృదయాన్ని ఇస్తే నీ హృదయం మార్పు చెందేదిగా ఉంటా ఉంది. నీవు జీవింపబడేవాడిగా ఉంటావు. దేవుని యొక్క జీవము నీలో ప్రవహించేదిగా ఉంటా ఉంది. సమయం కొద్దిగా ఉంది కనుక ముందుకు వెళ్తాను. 3వ లక్షణం, మరియమ్మలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎంచుకుంది, మేలైన దానిని ఎంచుకుంది. మంచి కార్యములు చేయటం ప్రారంభించింది మరియ. ఒకప్పుడు తన జీవితంలో ప్రభువుని ఎరగక ముందు లేవు. ఎప్పుడైతే ప్రభు దగ్గర పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందిందో, ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించిందో, ప్రభునందు హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచిందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములు వింటూ వాక్యానికి విధేయత చూపి వాక్యం ప్రకారం జీవించడం ప్రారంభించిందో, ఇప్పుడు 3వదిగా దేవుని సాక్షిగా ఉండబోతా ఉంది. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఉన్నాయి ఆ చేతులు. తగాదులు ఆడేటప్పుడు వస్తాయి ఆ చేతులు, ఇప్పుడు రావు. ఇంత పొడుగు చాపుతాం కదా, అవసరమైన తాడేసి లాగి గట్టి గిట్ట చాపుతారు. ఇప్పుడు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి అంటే, దేవునికి స్తోత్రం నీ కాత్రం ఏమి తొందరగా కానీ అన్నట్టు చేతులే అన్నట్ల. చేతులు ఏం చేయాలా? హల్లెలూయా అన్నప్పుడు ఏం చేయాలా? పైకెత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3వది, ఆమె దేవునికి సాక్షిగా నిలబడతా ఉంది. దేవునికి సాక్షిగా నిలబడతాం. చూడండి, మనం చదువుతూ వచ్చా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు. ఆమె ఎప్పుడైతే అత్తరుబుట్టి పగలగొట్టి దేవుని యొక్క తల మీద పోస్తూ దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఆమెను గురించి. దేవుడు చెప్తా ఉన్నాడు,
ఎందుకంటే ఏం చెప్తున్నారంటే, ఈమె నా భూస్థాపము నిమిత్తము దీనిని చేసింది. ఈ విషయము సర్వలోకములో ఈ సువార్త ప్రకటించబడేటప్పుడు సర్వలోకమంతా కూడా జ్ఞాపకార్థముగా సాక్షిగా ఉండబోతా ఉంది. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో మరియవలె మనం సాక్షులముగా ఉండాలా. దేవుని కొరకై గొప్ప కార్యములు చేయటం ప్రారంభించింది. ప్రభువుకు సాక్షులంగా ఉండాలి. ఈ దినాల్లో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు, కానీ బైబిల్ పెట్టుకుని ప్రార్థనకు రాండి అంటే భయపడిపోతారు. అవునా? బైబిల్ పెట్టుకుని ప్రార్థనకు రాండి అంటే రాడు. అయ్యా, చాలా మంది ఈ మధ్య నా దగ్గరకు వచ్చి అంటా ఉన్నారు, మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నామయ్యా, ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటాం ఇంట్లోనే. అలా ప్రార్థనకు చర్చికి అప్పుడు చర్చికి వస్తే మా ఊళ్ళో ఏమన్నా అనుకుంటారు. అమ్మో, చర్చికి వస్తే మా ఆయన ఊరుకోడయ్యా, లేకపోతే చర్చికి పోతే మా ఆవిడ అసలు ఊరుకోదా, సీపర్ తిరగేసుకుంటుంది. దీనిలో బైబిల్ పట్టుకొని పోవడానికి జనాలకు నామోషిగా ఉంటా ఉంది. ఏం తప్పు పని చేస్తున్నావు నామోషి పడాలా? ఏమి తప్పు పని చేస్తా ఉన్నావు? నిజమైన దేవుని ఎరిగావు, ఆ దేవుని కొరకై సాక్షిగా నిలబడాలి. ఈనాడు రక్షణ పొందిన వారు, విశ్వాసం ఉంచిన వారు, కొద్ది గొప్ప విశ్వాసం ఉంచిన వారు చాలా మంది ఉన్నారు కుటుంబాల్లో. వాళ్ళు వస్తా ఉంటారు, వచ్చి ప్రార్థన చేసుకుంటూ పోతా ఉంటారు. ప్రార్థన చేయించుకున్న వాళ్ళలో కొంతమంది వస్తారు, ఉండబట్టలోకి వచ్చి సాక్ష్యం చెప్తామంటారు. వాళ్ళు చేత సాక్ష్యాలు చెప్పిస్తా ఉంటారు. మా కుటుంబంలో ఎలా జరిగింది, ఈ మేలు జరిగింది, ఆ మేలు జరిగింది. కొంతమంది ఏం చేస్తున్నారో తెలిసి ఈ మధ్య కాలంలో కానుకలు పంపుతా ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయంట, మా కొరకు ప్రార్థన చేయండి. నేను చెప్తా ఉన్నాను, అమ్మా, కానుకలు పంపటం కాదు, మీరే దేవుని సన్నిధికి రావాలి. మీరే దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలి లోకంలో ప్రభు కొరకు. మరి అమ్మ రక్షణ పొందిన తర్వాత తను సాక్షిగా నిలబడింది ప్రభు కొరకై. అనేకులు చుట్టూన్నోళ్ళు గొనుగుతా ఉన్నారు, సణుగుతా ఉన్నారు, ఏదో రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు ఏవి కూడా పట్టించుకున్నది కాదు. ఆ మాటలు ఏవి కూడా చెవును పెట్టినవి కాదు. ఆ మాటలు ఏవి కూడా చెవికి ఎక్కించుకోలేదు. హృదయంలో పానీ లేదు. ఎందుకు పానీ లేదు? ఎవరి మాటలు వింటా ఉందామా? యేసయ్య మాటలు వింటా ఉంది. అందుకనే లోకస్తుల మాటలు వినినది కాదు. మూడో లక్షణం ఏంటంటే, మరియా దేవుని కొరకై సాక్షిగా నిలవబడింది. దేవుని యొక్క పునరుద్ధానాన్ని ఎరుగుతా వచ్చింది. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని తను చూడగలుగుతా వచ్చింది. ప్రభువే సాక్ష్యం ఇస్తా వచ్చాడు. ఈమె నా శరీరమును భూస్థాపము నిమిత్తము అత్తరు ద్వారా ఆమె అభిషేకిస్తా వచ్చింది. చాలా అద్భుతమైన మాట. ఈ మాటలు ఉదయకాలం నుంచి నేను ధ్యానిస్తా ఉంటే, దేవుని యొక్క శరీరమును ఈమె అభిషేకించడం ఏంటి? ఎంత పాపములో ఉన్నటువంటి స్త్రీ, ఒక మనిషి దేవుని యొక్క భూస్థాపము కొరకు అభిషేకించడం ఏంటి అని ఆలోచన చేస్తా వచ్చాను. దేవుడే సాక్ష్యం ఇస్తా వచ్చాడు. ఓ పరిసయ్యుడా, ఓ శిష్యులారా, మీరు ఎరుగుదురా ఈ సంగతి? ఈ అత్తరు బుడ్డి పగలగొట్టి ఈమె గొప్ప కార్యము, గొప్ప సాక్షిగా నిలవబడింది. రాత్రి నీ జీవితంలో నువ్వు ప్రభువుకు సాక్షిగా నిలవబడాలి. వారి కొరకు ఈ కొరకు వారి నుంచి ఈ నుంచి భయపడి దాక్కోకూడదు కదా. ప్రార్థనకు రావాలంటే ప్రార్థనకు పోవాలంటే కొంతమందిని పిలుస్తా ఉంటాను అప్పుడప్పుడు. నేను ప్రార్థనకు రాండమ్మా అంటే ప్రార్థన చేసి చెబుతాలే అంటాడు. ఇప్పుడు నాయన ప్రార్థనకు రావాలంటే ప్రార్థన చేసి చెప్పడం ఏందిరా? నీ తిక్క కాకపోతే పోయేదే ప్రార్థనకి. మళ్ళీ నువ్వు ప్రార్థన చేసి చెప్పేది ఏంటి? ప్రార్థనకి రావడానికి పిలిచినా పిలవకపోయినా చెప్పినా చెప్పకపోయినా ప్రార్థన అంటే ఏం చేయాలి? రెక్కలు కట్టుకొని వాలిపోవాలి. నా జీవితంలో రక్షణ పొందిన కొత్తలో మందిరం ఎక్కడో దూరంగా ఉంటే కాళ్ళకు చెప్పులు లేకుండానే 20 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటూ పోయేవాళ్ళు. ప్రార్థన ఎర్రగొండపాలెం పోయేవాళ్ళు. అప్పుడు వేరే చోట ఉన్నప్పుడు ఈనాడు ఊర్లో ఉన్నారు. ప్రార్థనకు రమ్మంటే ఈ మాటలు చెప్తారు కదా. ఇవి ఎలా సాక్షులంగా ఉంటాం దేవుని కొరకు. మనం సాక్షులంగా ఉండాలి దేవుని కొరకు.
కానీ 3 మాటలే నేను జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది, ఆమె యేసు ప్రభువారి యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటూ వచ్చింది, కన్నీరు కార్చింది, పాదములను వెంట్రుకలతో తుడుస్తా వచ్చింది. యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించిందంట, అందుకని విస్తార పాపములు క్షమించబడ్డాయి. రెండోది ఏం చేస్తా వచ్చింది? యేసు ప్రభువారి మాటలే వింటా వచ్చింది. ఈ దినము నీవు నేను ఎవరి మాటలు వింటా ఉన్నాం? లోకమైన ముచ్చట్లు, లోకమైన మాటలు వింటే లోకం మనల్ని పాడు చేస్తుంది. లోకంలో అన్ని పాడు మాటలే, చెడుపుకొండు మాటలే. ఇద్దరు తోడైతే చాలిక ఏంది సంగతి తెలుసా నీకంటే అర్థంటవా అనగానే ఈ ఎన్నాక నీ కడుపులో ముట్టదా, గ్యాస్ పట్టినట్టు ఎప్పుడు చిన్నగా మళ్ళా తీసుకుపోయి దాన్ని ఏదో ఒక అక్క చెవులు వేసిందాకా మళ్ళాటి నమ్ము నేను చెప్పినట్టు ఎవరికి చెబుతాకి కాబట్టి చెబుతున్నా. ఈ మాటలు ఇల్లా, ఎందుకు ఇల్లా? దేవుని యందు విశ్వాసం వచ్చింది. ఒకవేళ నీ జీవితంలో ఇలాగున్నావేమో, మారు మనసు పొందు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. 3వ లక్షణం, దేవుని సాక్షిగా నిలవబడింది.